3 సోర్సెస్. ప్రతిసారి మేడిగడ్డ నుంచే మనము నీళ్లు తీసుకురావాల్సిన అవసరం లేదు. పైన ఎస్ఆర్ఎస్పీలో బ్రహ్మాండమైనటువంటి వరద వస్తే, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు నీళ్లు వస్తే, ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్ గా నీళ్లు తెచ్చుకుంటాం. మిడ్ మానేరుకు ఎస్ఆర్ఎస్పీ నుంచే నీళ్లు వస్తాయి. ఎస్ఆర్ఎస్పీ నుంచి 2 రకాలుగా నీళ్లు వస్తాయి మిడ్ మానేరుకు. ఒకటి వరద కాలువ ఉంది, రెండోది నార్మల్ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఉంది. సో గోదావరిలో మంచి వర్షాలు పడి ఎస్ఆర్ఎస్పీ నిండితే గ్రావిటీ ద్వారా ఎస్ఆర్ఎస్పీ నుంచి మనం మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది. They will do with the TBM methodology to twin tunnels, parallel tunnel system. Nallamala area comes under Telangana or Rayalaseema? Nallamala area comes under Telangana or Rayalaseema? That's it, completely. ఇది దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, దేవాదుల కూడా గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్. ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడదామంటే నిధులు లేవు, నీళ్లు ఆగుతలేవు, అవి కిందికి పోతూనే ఉన్నాయి. ఇగో కింద నీళ్లు ఉన్నాయి కదా, నేను ఎత్తుకపోతాను, ఆయన తయారైండు.